గురుగారు, ఫిబ్రవరి మాసం విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల ప్రత్యేకంగా ఏ విధంగా ఉండబోతుంది? పంచగ్రహ కూటమి తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద ఏ విధంగా ఉంటుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారికి చాలా సత్ఫలితాలను కలిగిస్తుంది. ముఖ్యంగా మనోధైర్యం బాగా పెంచుకున్న వాళ్ళు అవుతారు. ఆకస్మిక ప్రయాణాలు కూడా ఉంటాయి. దానికి తగ్గ ఏర్పాట్లైనా ఈ నెలలో చేసుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు అంటే ఏదో పక్క ఊరు వెళ్ళటము, ఏదో 10 కిలోమీటర్లు వెళ్ళటం కాదు. దూర ప్రయాణాల నుంచి చాలా శుభవార్తలు వింటారు. ఇక్కడ వృశ్చిక రాశి వారికి గ్రహ ప్రభావములు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా పూర్వజన్మ పుణ్యము పాపము ఇవన్నీ మనం నమ్ముతాం కదా. కొంత పూర్వజన్మ పాపం ఉందండి, పూర్వజన్మ పుణ్యం వల్ల ఈ సుకృతం మనకు లభించింది, మనం చేసుకున్నటువంటి పుణ్యం ద్వారా ఇది లభించింది, అటువంటి ఆలోచనలో అయితే కొంత ఉంటారు. కొంతమంది ఎవరైతే కనుక వ్యాపారస్తులు, కొన్ని బిజినెస్లు చేసేవాళ్ళు, అలాగే ఏదైనా మార్కెటింగ్ శాఖ అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానీ వాక్తో జరిగేటువంటి వ్యాపారాలు కొన్ని ఉంటాయి. మార్కెటింగ్ అంటే తప్పనిసరిగా వాక్కుకి సంబంధించిన విషయం. రియల్ ఎస్టేటు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, ఇటువంటి వాటిల్లో మెయిన్ స్థాయిలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి కొంత స్త్రీ మూలకంగా ధన నష్టం ఉంటుంది. వాళ్ళు జాగ్రత్త. పరువు నష్టం కూడా ఉంటుందంటారు. పరువు నష్టం కూడా ఉంటుందంట. ధన నష్టమే, పరువు నష్టమే ఉంటుందిలేండి. ఇంకే ధనం నష్టపోతే ఇంకా పరువు నష్టం ఉండదు. పరువు పోతే ధనం ఉంటుంది, ఏదో ఒకటే ఉంటుంది. ఈ యొక్క ధన నష్టం ఉంటుంది. అంటే ఏదో వాళ్ళ కోసం ఖర్చు పెట్టడం, వాళ్ళ కోసం తిరగడం అని. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎప్పుడూ కూడా లక్ష్మీ అమ్మవారి స్వభావం ఎలా అంటే, మనము ఎంత ఖర్చు పెడితే మంచికి అంతకి 1000 తెచ్చిస్తుంది. చెడుకు నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావో అంతటికి 10 బాధని నీకు తెచ్చిపెడుతుంది. చెడంటే తాగుడికి బాగా ఖర్చు పెడుతున్నాం అనుకోండి, హానికరం. అది మనం తాగి మన ప్రవర్తన బాగోదు. లేదంటే నేను తాగి సైలెంట్గా పడుకుంటానండి అనే ఏదో డిగ్నిఫైడ్ అంటే అది వేరే విషయం. ఏదో మనం తాగించటానికో లేకపోతే ఎవరికో లంచం ఇవ్వటానికో ఎవరినో ఏదో చేయటానికి మనం మన డబ్బుని, మన కష్టార్జితాన్ని మనం ఖర్చు పెట్టి ఉంటే ఆ డబ్బు అలా ఖర్చు అయింది కాబట్టి దానికి 1000 పాపాన్ని మనకి మూటకొడుతుంది. ఎందుకంటే ధనం మూలమిదం జగత్ అన్నారు. జగత్తుకి మూలం ధనమైనప్పటికీ ఆ మూలధనముతోనే సర్వము చుట్టుకొని ఉంటాయి. నువ్వు మంచి చేయాలన్నా, ఓ గుడి కట్టాలన్నా అదే ధనం, ఓ బడి కట్టాలన్నా అదే ధనం, ఒక హత్య చేయాలన్నా అదే ధనం. సో దేనికైనా ఆ ధనముతోనే ముడిపడి ఉంటుంది. ఇది నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు. కాబట్టి వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటుతో ఎవరిని నమ్మి మోసపోకూడదు. అలాగే ఉద్యోగస్తులు కూడా స్పెక్యులేషన్స్లో, లేకపోతే ఇప్పుడే ఇస్తానన్న వాళ్ళకి ఇవ్వటము, ఏదో తెలిసిన వాడే కదా అడిగాడు అని చెప్పి ఇవ్వటం చేయకూడదు. అలా అని చెప్పి నా దగ్గర లేదు అనకూడదు. ఇది కత్తి మీద సాన్ లాంటి జీవితం. మనది మనకి నడుస్తోంది అన్నట్టు ఉంటే చాలు. కాబట్టి తస్మాత్ ధనం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే నోటితో మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటవారికి ఆకర్షణ ఇవ్వాలి. ఎదుటవారికి ఒక మంచి తీపిదనాన్ని ఇవ్వాలి. అంతే తప్ప ఏదో హార్డ్నెస్ని ఇచ్చింది, వాళ్ళు ఏదో మాట్లాడారు, మనం ఏదో మాట్లాడేసాం, ఏం మాట్లాడాం గుర్తులేదు. కొంచెం ప్రేమతో మాట్లాడాలి. అలాంటి ప్రేమించమని కాదు దాని అర్థం. ప్రేమతో మాట్లాడే మాటలో మృదుత్వం ఉండాలి. అంటే ఒక తీపిదనం ఉండాలి. హార్డ్గా మాట్లాడకూడదు. అదొకటి వీళ్ళు కనుక ప్రాక్టీస్ చేస్తే వృశ్చిక రాశి వాళ్ళు రానున్న నెలల్లో కూడా విజయాన్ని సాధించవచ్చు. అలాగే ఏది ఉన్నా, ఎవరి మీద కోపం ఉన్నా, తండ్రి మీద, తల్లి మీద, గురువు మీద, ఎవరి గురువు మీద, తల్లిదండ్రుల మీద కోపం ఉందంటే వాడు మనిషే కాదు. సరే, వాళ్ళ మీద ఉన్నా మనము ధైర్యంగా మాట్లాడగలిగితేనే కోపాన్ని పెట్టుకోవాలి. ఎవరి మీద కోపం ఉన్నా నువ్వేదో నీలో నువ్వే మదన పడిపోతావు, నీలో నువ్వే పిండుకుంటావంటే కనుక ఆ కోపము నీకే సొంతం. అది నీ గురువుకి కానీ, నీ శిష్యుడికి కానీ, నీ యొక్క శత్రువుకి కానీ చేరదు.
ఏదో తప్పిదాలు అందరి దగ్గర ఉంటాయి. మనం మాట్లాడటంలో మంచితనం చూపించాలి. అలాగే పూర్వ దేవాలయాలని అభివృద్ధి చేస్తే అది చాలా విశేషమైనటువంటి ఫలితాలని వృశ్చిక రాశి వారికి ఇస్తుంది. విదేశాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి కూడా చాలా లాభాలను తెచ్చిపెడుతుంది. పాత దేవాలయాలకి మనం ఏదైనా సహాయం చేయగలిగితే మంచిది. చాలామంది ఈ పక్క వాళ్ళ ఏడుపులతో ఈ నరఘోష నరదిష్టి దీని బారిన అధికంగా ఇబ్బంది పడుతున్నారు గురుగారు. దీనికి ఏదన్నా మంచి రెమెడీ ఏమైనా ఉంటుందా వీళ్ళకి? ఎవరికైనా సరే ద్వాదశ రాశుల వారికి నరఘోషకి ఒకటే రెమెడీ అండి. నరఘోష నీకు బాగా ఉంది అని నీకు తెలియాలి అంటే నువ్వు నీ దగ్గరలో ఉన్నటువంటి ఒక గోమాత దగ్గరికి వెళ్ళి, ఒక దగ్గరికి, ఒక మంచి గోమాత, దేశీయ గోమాత దగ్గరికి వెళ్ళి ఆ గోమాత దగ్గర నువ్వు ఉన్నంతసేపు నీ మైండ్ ఎలా ఉందో నువ్వు ఆలోచించాలి. నిజంగా నీ మైండ్ అక్కడ ఉన్నంతసేపు కూడా చాలా ఫికిల్డ్గా, కంగారుగా, ఎందుకు వచ్చాను ఏంటి ఇదంతా అని ఎలర్జీగా ఉంటే నీకు బాగా నెగిటివ్ ఉన్నట్టు. నువ్వు అక్కడ ప్రశాంతంగా కూర్చోగలిగితే నీకు ఏ నెగిటివ్ లేనట్టు. ఇది ఒక్కటే సింపుల్. ఈ రహస్యం ఎవరూ చెప్పరు, కానీ నేను చెప్తున్నా. ఇది ఒకసారి ప్రయత్నం చేయండి. నెగిటివ్ ఉన్నవాడిని తీసుకెళ్ళండి గోమాత దగ్గరికి, వాడు అక్కడ కూర్చోలేడు. ప్రత్యక్షంగా గోవు వదిలేటువంటి ఆ గాలిని వాడు పీల్చలేడు, వాడు తట్టుకోలేడు నెగిటివ్ వాళ్ళు ఉంటే. పాజిటివ్ ఉన్నవాడికి చాలా ప్రశాంతత ఉంటుంది, అక్కడే కూర్చోవాలనిపిస్తుంది, హాయిగా ఉంటుంది మనసుకి. ఎంత 4 గంటలు కూర్చొని అప్పుడే అయిపోయిందా 4 గంటలు అనిపిస్తుంది. సో అటువంటి ఇదిమాట. అందుకని నీకు ఒకవేళ నెగిటివ్ పోవాలి అంటే గోసేవని చెయ్యి. నేను చాలామందికి చెప్తూ ఉంటా మా పీఠానికి వచ్చిన వాళ్ళకి, ఏంటి గురువుగారు మాకు పనులు అవ్వట్లేదంటే అన్నదానం చేయండి, లేకపోతే గోసేవ చేయండి. ఎందుకంటే పాపాలని కడుక్కునేటువంటి ప్రయత్నమే ఈ సేవలు. సేవ అనేదే పాపం కడుక్కుంటారు. అది మనం చేయగలగాలి, సద్భావనతో చేయగలగాలి. కాబట్టి పంచగ్రహ కూటమి మనకి ఎట్లాగో ఫిబ్రవరి 17వ తారీఖు ఉంది. ఆ రోజున మనం ఎట్లాగో మన గోశాలలో నవగ్రహ శాంతిని చూస్తున్నాం. ఆ శాంతిలో పాల్గొవచ్చు. అక్కడ భగవద్గీత పారాయణ ఉంటుంది, గోవులకి చక్కగా గ్రాసం పెట్టచ్చు, చక్కగా ఆనందంగా ఉంటాయి. వాటిల్లో నువ్వు కూర్చోగలవు. ఆ రోజు నువ్వు అక్కడికి వచ్చి చెప్పు, నేను ఉండలేకపోయానండి, ఉండగలిగానండి అని. అప్పుడు నువ్వే అనుకోవచ్చు నీకు ఏ నెగిటివ్ లేదు. కదే ఏదైనా సిమ్టమ్ నీకు అనిపించచ్చేమో, ఇది నెగిటివ్ వల్ల అయితే కాదు, వేరే ప్రాబ్లం ఉంటుంది. ఇక చాలా కాలంగా పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరుగుతూ అలసిపోయిన వాళ్ళకి ఏదన్నా శుభ ఫలితం ఉంటుందంటారు ఏదన్నా? ఈ పోలీస్ స్టేషన్ కేసులు ఇవన్నీ కూడా ఈ ఫిబ్రవరిలో పెద్ద ఫలితాలను ఇవ్వకపోవచ్చు వీళ్ళకి. ఎందుకంటే పంచగ్రహ కూటమి ఎప్పుడైతే కనుక మనకి ఫిబ్రవరి 17వ తారీఖు సంభవించిందో దాని తర్వాత ఒక 5-6 రోజులకి ఒక శుభవార్తలు అయితే వింటారు. అంతవరకు నేను చెప్తా. ఇది కోర్టు లేకపోతే పోలీస్ స్టేషను అంటే వ్యక్తిగతముగా అయితే కనుక శుభమే, కానీ ఇదేదో కుటుంబ పరంగా ఉంది, ఎవరిదో కేసులో ఎవరో మధ్యవర్తి ఏదో నేను ఇరుక్కున్నాను, నేను A3 A4 అనుకుంటే నేను చెప్పలేను. A1కి అయితే కనుక సత్ఫలితాలు. ఇక మహాశివరాత్రి రోజు ప్రత్యేకంగా ఏం చేస్తే బాగుంటుందంటారు గురుగారు వీళ్ళు? మహాశివరాత్రి రోజు వీళ్ళు ఏదైనా దేవాలయంలో ప్రసాదం, అన్నప్రసాదం కాకుండా రవ్వలతో చేసినటువంటి ప్రసాదము, పళ్ళ ప్రసాదాన్ని పంచి పెట్టడం ద్వారా శివానుగ్రహం మరింత గొప్పగా పొందుతారు, చాలా ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా విద్యార్థులు, ఎవరైతే వృశ్చిక రాశిలో ఉన్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళ పేరుతో శివరాత్రి రోజున ప్రసాద సేవ జరిగితే చాలా విశేషం. ఇంకా ప్రత్యేకంగా ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి బట్టి ఎట్లాంటి పరిహారాలు చేస్తే బాగుంటుందంటారు? ఇది పెద్దగా ఏం చేయక్కర్లేదండి. చక్కగా నవగ్రహాలని ఆరాధన చేయటం, ఇష్టదైవాన్ని ఆరాధన చేయటం, కోపంగా ఉన్నప్పుడు కోపానికి గల కారణాన్ని గుర్తించి దాన్ని ఆ మూలాన్ని తెంచివేయటం మంచిది. ఓవరాల్గా వృశ్చిక రాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసం ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.